స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, జేడబ్ల్యూ 2025 ఎగ్జామినేషన్లో జస్ట్ 12 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే చాలు 99% ఈజీగా మీకు రావడం జరుగుతుంది. 99% వస్తే ఆటోమేటిక్గా మంచి కాలేజ్లో మీకు కావాలనుకున్న సీట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మరి ఈ 99% రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది కన్ఫామ్గా ఐడియా ఉండాలి. ఇక్కడ 99% అనేది అన్ని షిఫ్ట్ ఎగ్జామినేషన్స్లో సేమ్ మార్క్స్కి రావు, మనకి ఇండివిజువల్ షిఫ్ట్ వైజ్గా మార్క్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అసలు 99% రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి క్లియర్ ఐడియా వచ్చిన తర్వాత ఈ 12 చాప్టర్స్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను. ఫస్ట్ మనకు జేడబ్ల్యూ 2024 జనవరి అటెంప్ట్లో సెషన్ 1 ఎగ్జామినేషన్లో 99% రావడానికి ఇండివిజువల్గా డే వైజ్ షిఫ్ట్ వైజ్గా స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వస్తే వచ్చిందని చూసుకుంటే కనుక మనకు పేపరు ఈజీ, మోడరేట్, డిఫికల్టీ ఏదైనా రావచ్చు. దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏ షిఫ్ట్ రోజు ఏ పేపర్ వస్తున్నాయి. కానీ డిఫికల్టీ అందరికంటే వెరీ డిఫికల్టీగా వచ్చిన పేపర్లో 155 మార్క్స్కే 99% వచ్చింది. అందరికన్నా ఇంకా ఈజియెస్ట్ పేపర్ కనుక చూసుకుంటే మనకు 234 మార్క్స్కే 99% వచ్చింది. ఇక్కడ 234 మార్క్స్కే అనడానికి రీజన్ అందరికన్నా ఈజియెస్ట్ షిఫ్ట్గా కౌంట్ చేసాం కాబట్టి ఇందులో ఎక్కువ మార్క్స్ రావాల్సిందే. ఇంకా సో మోడరేట్ షిఫ్ట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 190 to 205 వరకు మనకంటే 190 నుంచి 200 మార్క్స్ వద్ద మోడరేట్ షిఫ్ట్లో అంటే యావరేజ్గా షిఫ్ట్ చూసుకున్న అందులో 99% రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు హార్డ్ షిఫ్ట్ వచ్చినా, ఈజీ షిఫ్ట్ వచ్చినా, మోడరేట్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ వచ్చినా సరే కన్ఫామ్గా 99% మీరు తెచ్చుకునేలాగా ఇప్పుడు 12 చాప్టర్స్ అనేవి చెప్తాను. 1 by 1 నోట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. గన్ షాట్గా మీకు 99% వస్తుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు మెంటర్షిప్లో జాయిన్ అవుతే కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు మీ ర్యాంక్ బేస్ చేసుకొని పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీకు కంప్లీట్గా డీటెయిల్ అనాలిసిస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఇప్పుడు జాయిన్ అవుతే మీరు 2025 అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఓన్లీ జేఈ తీసుకుంటారా, జేఈ ప్లస్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటారా దాన్ని బేస్ చేసుకుని మెంటర్షిప్ ఫీ అమౌంట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి మనకు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ 3 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న మీకు 2 or 3 యూనిట్స్లలో కౌంట్ చేసుకుంటే ఇండివిజువల్ చాప్టర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చాప్టర్స్ అయితే నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. హై వెయిటేజ్ నుంచి లో వెయిటేజ్ వరకు ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. 12 చాప్టర్స్ చూసుకుంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కెమికల్ బాండింగ్, డి అండ్ ఎఫ్ బ్యాక్ ఎలిమెంట్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, హైడ్రోకార్బన్, అమినస్, ఆల్కల్స్, ఫినాల్స్, ఈథర్స్, కెమికల్ కైనమెటిక్స్. సో ఇందులో మీరు 2024లో యావరేజ్ మార్క్స్ కనుక కౌంట్ చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడ మీకు మార్క్స్ కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక్కసారి నోట్ చేసుకోండి. అండ్ 2023లో అన్ని షిఫ్ట్స్ కౌంట్ చూసుకుంటే యావరేజ్ మార్క్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ 12 చాప్టర్స్ నుంచే మినిమం 73 మార్క్స్, మ్యాక్సిమం 84 మార్క్స్ రావడం జరిగింది. సో మీరు ఇక్కడ జస్ట్ 70 మార్క్సే తీసుకోండి, ఇక్కడ 80 మార్క్సే కౌంట్ తీసుకోండి. సో మనం కొన్ని మార్క్స్ తగ్గించుకున్న ప్రాబ్లం లేదు, కానీ మరీ ఓవర్ రేటెడ్ చేసేసుకొని మళ్ళీ ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పుకొని కౌంట్ తీసుకుంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా 73 + 84 మార్క్స్ ఉన్నప్పటికీ 70 మార్క్స్ 80 మార్క్స్గానే కౌంట్ తీసుకోండి. అంటే 70 నుంచి 80 మార్క్స్ మీకు ఈ 12 చాప్టర్స్ నుంచి కౌంట్ వస్తుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో కూడా 12 చాప్టర్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్. వెక్టర్ ఆల్జిబ్రా, క్యాల్కులస్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఈ చాప్టర్స్ అయితే ఉన్నాయి. మనకు 3 డైమెన్షనల్ సీక్వెన్స్ అండ్ సిరీస్, వెక్టర్ ఆల్జిబ్రా, బైనామియల్ థియరం, ఫంక్షన్స్, డెఫినెట్ ఆర్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, పర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, మ్యాట్రిక్స్, స్ట్రెయిట్ లైన్, ఏరియా అండర్ కర్వ్. సో ఈ 12 చాప్టర్స్ మ్యాథమెటిక్స్ నుంచి కౌంట్ చేసుకుంటే కనుక మనకు 70 మార్క్స్ యావరేజ్గా మనకు ఈ షిఫ్ట్లన్నీ కౌంట్ చేసుకుంటే 70 మార్క్స్ వచ్చాయి. అండ్ 2023లో చూసుకుంటే
88 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా 70 నుంచి 80 మార్క్స్ మీరు తీసుకోవచ్చు. కన్ఫామ్గా మీరు ఓన్లీ 23, 24 అనే కాదు, 22 చూసుకున్నా, 21 చూసుకున్నా, 20లో అయినా సరే ప్రతి ఇయర్లో ఇవే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, మ్యాక్సిమం స్కోర్ వస్తుంది స్టూడెంట్స్ కన్నా చాప్టర్స్ కూడా ఇవే. కాబట్టి వీటిని పర్ఫెక్ట్గా ఫస్ట్ కంప్లీట్ చేస్తే మీకు ఈ మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిజిక్స్లో కూడా ఇక్కడ ఒకసారి చాప్టర్స్ నోట్ చేసుకోండి. కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ వెక్టర్, కరెంట్, గ్రావిటేషన్, రే ఆప్టిక్, మెకానికల్ ప్రాపర్టీస్, సెమీ కండక్టర్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, లా ఆఫ్ మోషన్, వర్క్ పవర్, ఎనర్జీ, ఆల్టర్నేటింగ్ కరెంట్, మోషన్ ఇన్ వన్ డైమెన్షన్. ఓవరాల్గా 63 మార్క్స్, 70 మార్క్స్, 71. సో 60 to 70 మార్క్స్ కౌంట్ చేసుకోండి. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 70, 70, 80, 60, 60, 70 మార్క్స్. సో మీకు ఈ చాప్టర్స్లో మినిమం 200 మార్క్స్, మ్యాక్సిమం 230 మార్క్స్, 99% రావడానికి మీకు ఈ మార్క్స్ కన్ఫామ్గా సరిపోతాయి. సో ఇప్పుడు ఈ చాప్టర్స్ కంప్లీట్ చేస్తే మీరు ఈజియెస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసినా మీకు 99% వస్తుంది. ఇందులో మీకు మార్క్స్ అనేవి ఇక్కడ చెప్పిన మార్క్స్ ఉన్నాయి కదా, 8 మార్క్స్ తీసేసాం, 1 మార్క్స్ తీసేసాం, 3 మార్క్స్ తీసేసాం, యావరేజ్గా మార్క్స్ తీసేసాం. కాబట్టి ఈ మార్క్స్ కూడా మీకు ఫైనల్గా యాడ్ అవుతే ఓవరాల్గా 240 మార్క్స్ మీరు క్రాస్ చేయడం ఈజీ అవుతుంది వీటి వల్ల. అప్పుడు వెరీ ఈజీ షిఫ్ట్ మీరు ఎగ్జామ్ రాసినా మీకు 99% వస్తుంది. యావరేజ్ షిఫ్ట్ చూసుకున్నా మినిమం మార్క్స్లోనే ఉంటారు కాబట్టి 200 మార్క్స్కి కన్ఫామ్గా ఉంటారు. ఈజియెస్ట్ షిఫ్ట్ మీకు హార్డ్ షిఫ్ట్, డిఫికల్టీ షిఫ్ట్ అంటే మరి ఇక్కడ డిఫికల్టీ షిఫ్ట్ అంటే మాకు 200 మార్క్స్ వస్తే మేము ఇంకా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది కదా, సరిపోతుంది, ఇంకా ఇందులో చాప్టర్సే రెడ్యూస్ చేసుకుంటామంటే కాదు. మీరు డిఫికల్టీ షిఫ్ట్ వచ్చినప్పుడు ఇవి ప్రిపేర్ అయినప్పటికీ వీటిలో నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్స్ రాయలేకపోతారు. అలా కరెక్ట్ ఆన్సర్స్ రాయలేకపోయిన చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయినవి కూడా మైనస్ అవుతాయి. కాబట్టి అప్పుడు మీ మార్క్స్ ఆటోమేటిక్గా ఈ అన్ని 12 చాప్టర్స్ నుంచి 155, 160 రేంజ్ వరకు వెళ్ళిపోతారు. అప్పుడు ఎంత డిఫికల్టీ షిఫ్టర్ అయినా సరే అందులో మీకు 99% కన్ఫామ్గా ఉంటుంది. సో మీకు ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, గైడెన్స్ మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా రావడం జరుగుతుంది. ఎవరు మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ వీడియో చేసిన టైం నుంచి 45+ డేస్ అయితే ప్రిపరేషన్కి టైం ఉంది. 45 డేస్ ప్లేస్లో కన్ఫామ్గా 99% రావాలనుకున్న స్టూడెంట్స్కి ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ. అండ్ 45 డేస్ అనే కాదు, మీరు 30 డేస్లో స్టార్ట్ చేసిన ఆల్రెడీ మేము ఐపీఈ ప్రిపేర్ అవుతున్నాం పర్ఫెక్ట్గా, జేఈకి ఆల్రెడీ క్లాసెస్ వింటున్నాం, టెస్ట్ రాస్తున్నాం అన్న స్టూడెంట్స్ కూడా ఈ చాప్టర్స్ పైన ఫోకస్ పెడితే కన్ఫామ్గా మీరు 99%లో ఉంటారు. థ్యాంక్ యూ.